ఎన్నికల్లో గుర్తులు రాకముందే ప్రజల మద్దతు. ప్రచారంలో దూసుకుపోతున్న 1వ వార్డు అభ్యర్థి తూముల శ్యామల మహేష్. పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 1వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం రోజు వార్డులోని ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించి కాలనీకి సంబంధించిన పలు సమస్యలకు గెలిచిన 6 నెలల్లోనే పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా దళితులు శ్యామల మహేష్ కి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తూముల శ్యామల మహేష్ మాట్లాడుతూ దళిత వార్డులో ఏ సమస్య ఉన్నా తీరుస్తానని, గతంలో ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో ఎంతో అభివృద్ధి చేశానని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించామని, సీసీ రోడ్లు వేశామని, నాకు మద్దతు ఇచ్చిన దళిత మహిళలకు, అన్నలకు, తమ్ములకు, అవ్వలకు, చెల్లెలకు ధన్యవాదాలు తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గతంలో మీకు అందరికీ ఏమేమి చేసినో, ఏమేమి పనులు చేసినో మీ అందరికీ తెలుసు. నేను గతంలో ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు బందంపల్లిలో చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారి కృషితోని నేను బందంపల్లిలో ఎలాంటి సేవా కార్యక్రమాలు, రేషన్ కార్డులు కానీ, ఇందిరా మిల్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ ఇవన్నీ తెప్పించడం జరిగింది. అలాగే మన కాలనీకి ఇప్పుడు శాంక్షన్ అయిన మొన్న శాంక్షన్ అయిన ₹1,00,00,000 కుక్కలింగ ఇంటి నుంచి వెళ్ళి నిలబైన శ్రీనివాస్ ఇంటి వరకు డ్రైనేజ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మరలా యూడిఎఫ్సి నిధులతోని మన అంబేద్కర్ విగ్రహం నుండి శనగరపు కమలమ్మ ఇంటి వరకు నేను రోడ్డు పెట్టడం జరిగింది. అలాగే శనగరపు మధు వాళ్ళ ఇంటి సంధిలో అది కూడా పెట్టడం జరిగింది. దీనిని నేను గెలిచిన తర్వాత 2-3 నెలల లోపలనే నేను పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే నేను గెలిచిన తర్వాత ఇవన్నీ మీ శాంక్షన్లో ఉన్నాయి. నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నేను చేయాల్సింది ఏమిటంటే అనుకుంటానంటే మన కాలనీకి కమాండ్ నిర్మించిన సొంత ఖర్చులతో కమాండ్ నిర్మిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నా సొంత ఖర్చులతోని. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పునరుద్ధరణ మంచిగా చేస్తానని, అలాగే లైటింగ్ ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే నేను గెలిచిన వెంటనే ఇందులో జిమ్ము ఎమ్మెల్యే గారి కృషితోని ఇలా ఓపెన్ జిమ్ కానీ, ఇలాంటి కమ్యూనిటీ భవన్ చుట్టూ కానీ మీరు ఏది అయితే మీరు కోరుకుంటారో అలాగానే నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను గతంలో ఇక్కడ మన కాలనీ లోపల 5గురికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. నాకు విద్యన్న ఇచ్చిన 15 ఇళ్లలో ఓన్లీ దళితులకే 6 కేటాయించడం జరిగింది. నాకు దళితులు అంటే ఎంతో ప్రేమను మీ అందరికీ తెలుసు. నాకు దళితులు అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అందులో ఇప్పుడు గత పాలకులు 10 సంవత్సరాలకు వెళ్ళి రేషన్ కార్డు లేకుంటే మన సరిత చెల్లకు నేను రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఇప్పడం జరిగింది. అలాగే మా శేఖర్ వాళ్ళకు కానీ, మా సందీప్ వాళ్ళకు కానీ, మా మహేష్ వాళ్ళకు కానీ, మా కళ్యాణ్ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ అందరికీ రేషన్ కార్డు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు నేను రేషన్ కార్డు ఇప్పడం జరిగింది. అలాగే మున్ముందు మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి మహేష్ ఎక్కడున్నావంటే 5 నిమిషాల్లో మీ కళ్ళ ముందు ఉండేవాడిని. నాకు ఎలాంటి ద్రోహం చేసిరో మీ అందరికీ తెలుసు. నేను ఎంతో కష్టపడి నా పార్టీని ఇటుక పేల్చుకుంటూ ఈ బందంపల్లిలో నా కాంగ్రెస్ పార్టీని నేను నిర్మించడం జరిగింది. ఇటుక పేల్చుకుంటూ నేను ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇలా ఇళ్ళకి రావడం జరిగింది. అలాగే నేను ఎప్పటికైనా కానీ విజయన్న గారి శిష్యుడిని, విజయన్న గారితోనే ఉంటాను. విజయన్న గారి ఆశయం మేరకు మీరు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలతో ముందుకు వెళ్తానని, అలాగే మీ అందరికీ సేవా దృక్పథంతో మీ అందరికీ సేవ చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే నా యొక్క అన్న చెల్లెలకు, అక్క తమ్ములకు ఎలాంటి ఆపదలైనా మీకు హాస్పిటల్లో కానీ మీకు ఏదైనా ఆపద వచ్చినా కానీ నేను ముందుండి మీకు సేవ చేస్తానని మీ ముందుకు తెలియజేసుకుంటూ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నాకు రేపు టైం వరకు గుర్తు కేటాయించబడుతుంది. నా యొక్క గుర్తుతోని మేమందరము, నా కార్యకర్తలు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ అందరూ మీ ఇంటికి వచ్చి నా గుర్తును మీకు వివరిస్తారు. దయచేసి నాకు ఏ గుర్తు వచ్చినా ఆ గుర్తుపైన మీరు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, అలాగే మీకు రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇల్లు నిరుపేదలకు ఇల్లు ఇక్కడ 6-5 ఇవ్వడం జరిగింది. మీకు కావాల్సిన వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే గారి కృషితోని మొన్న గతంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగాను లేని వాళ్లకు రాఘవపూర్ దగ్గర మీ అందరికీ నేను అక్కడ లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు అక్కడ ఇస్తానని, మరియు ఇందిరమ్మ ఇల్లు
ఇక్కడ రాని వారికి నా యొక్క సహాయ సహకారాలతో మీకు మళ్ళీ మంజూరు చేయిస్తానని మీ అందరికీ నా దైవం సాక్షిగా మా తల్లి సాక్షిగా మీ అందరూ ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ అందరికీ ఇప్పిస్తానని తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు ఈ పాలకులు నేను చేసినటువంటి అభివృద్ధిని ఓర్వలేక నాపైన దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారంటే నేను ఒక్కొక్క ఇందిరమ్మ ఇల్లుకి ఒక్కొక్క ₹1,00,000 నేను తీసుకున్నానట. అది మీ అందరికీ తెలుసు. నేను ఏ ఒక్క ఇందిరమ్మ ఇంటి లబ్ధిదాని దగ్గరికి నేను తీసుకున్నట్లయితే నేను బొడ్రాయి దగ్గర కానీ హనుమాన్ టెంపుల్లో కానీ నా భార్య పిల్లలతోని నేను గుడిలో చూస్తాను. నాది నిరూపించక ఉంటే వాళ్ళు కూడా గుడిలో చూడాలని మేము కోరుకుంటున్నాను. నేనంట మీ అందరికీ అట ప్రతి ఒక్కరి దగ్గరికి అట మీ ఇల్లు నీకు రాలేదని చెప్పి తీపిచ్చడం జరిగిందని చెప్పి అందరికీ నాపైన చెడుగా దుష్ప్రచారం చేస్తారు. నా యొక్క సేవ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. నేను ఎలాంటి వ్యక్తినో మీకు తెలుసు. నా మీద బురద జల్లుకుంటూ ఎలాంటి విషపరచాలంటే మా ఊరిలో నేనట ఎక్కడో ₹1,00,000 తీసుకున్నానట, ఒక పంచాయతీ పోతే ₹1,00,000 తీసుకున్నానట, ఓ భూమి పంచాయతీ పోతే ₹1,00,000 తీసుకున్నానట. మరి ఎక్కడ పైసలు తీసుకుంటే మరి నాకు మా భార్య పిల్ల అందరూ తప్పించి మరి నేను ఏలాంటి ఆస్తుని కూడబెట్టలేదు. మీకు అందరికీ తెలుసు. నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి చిన్నకారు రైతును నేను ఎదిగిన వాడిని, మెట్టుకు ఎత్తుకుంటూ మేము ఇక్కడ దాకా వచ్చిన వాడిని. దయచేసి నన్ను ఆశీర్వదించండి. ప్రత్యర్థులు చెప్పే మాటలు నమ్మకండి. మీకు తెలుసు నేను ఎలాంటి వ్యక్తిని, ఎలాంటి నిబద్ధత గల వ్యక్తిని మీ అందరికీ తెలుసు. దయచేసి నన్ను ఆశీర్వదించి నా యొక్క గుర్తు ఏ గుర్తు వచ్చినా కానీ మీకు ముందుకు తెలియజేస్తూ ఆ గుర్తు పైన మీరు ఓటు వేయగలరు. కానీ నా యొక్క మనని ఎంతో కష్టపడిండు. ఈయన మీద జరిగిన రాజకీయ కుట్ర వల్లనే మాకు రావాల్సిన టికెట్ మేము వేరే వాళ్ళకి వచ్చింది. దాని గురించి మేము ఎంతో ప్రచారం కూడా చేసుకున్నాం. స్వయంగా వాళ్ళే చెప్పిర్రు టికెట్ వచ్చిందని. అలాంటిది లాస్ట్ మూమెంట్లో రాలేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందని. అట్లనే ఈయన చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని ఆ ధైర్యంతో ఆ బలంతో మేము ముందుకు వస్తున్నాం ఇండిపెండెంట్గా. మా వెనక ఎలాంటి ఆస్తులు లేవు, అధికారాలు లేవు, బలం లేదు, బలగం లేదు. ఓన్లీ మా వెల్ విషర్స్, మా సపోర్టర్స్, మా బంధువులు, వీళ్ళే మా బలగం. మిగతా వాళ్ళ లెక్క మాకు డబ్బు బలం లేదు, ఎటువంటి రాజకీయ బలం లేదు. ఇప్పుడు అట్లా కూడా చేసిరు. విజ్జన్న అంటే మహేష్ అంటే విజ్జన్న లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని దూరం చేసిరు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అలాంటివి మీరు ఇప్పుడు మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించి మున్సిపల్ కౌన్సిల్లోకి పంపగలరని ఆశిస్తున్నాను.